నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తనపై తప్పుడు రాతలు రాయించిన రామోజీరావుపై సివిల్ క్రిమినల్ చర్యలు చేపడతాం. ఈనాడు రాతలపై కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. అన్ని వర్గాల వారు వైసీపీలో చేరడం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు అద్దం పడుతోంది. పార్టీల చేరికల సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిల వెల్లడి. కడపలో వైభవోపేతంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతి ఉత్సవం. పూజల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనం. ఇటీవల తనపై నిరాధారమైన ఆరోపణలతో ఈనాడులో తప్పుడు రాతలు రాయించిన ఆ పత్రిక అధినేత రామోజీరావుపై సివిల్ క్రిమినల్ చర్యలు చేపడతానని కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఇక్కడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వెంచర్లు ఎంతోమంది వేస్తుంటారని, అయితే అవి తాను వేశానంటూ వార్తాకథనాన్ని వండి వార్చారని ధ్వజమెత్తారు. కనీసం తన వివరణ కూడా తీసుకోలేదన్నారు. బుద్ధి విఘ్నత లేకుండా ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తే సహించేది లేదన్నారు. తాను అబద్ధమాడనని, ఎవరి వద్ద ఒక్క రూపాయి ఆశించనని, తన జీవితం తెరిచిన పుస్తకమని ఎమ్మెల్యే అన్నారు. డబ్బులున్నప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. తాను అందరి వద్ద కమిషన్ను తీసుకుంటున్నానని ఈనాడులో రాయడం దుర్మార్గమన్నారు. ఆయనతో వార్త రాయించిన వ్యక్తులే మట్టి, ఇసుక వంటివి అమ్ముకుంటున్నారని, రామోజీకి దమ్ముంటే వారి గురించి రాయాలన్నారు. తన సొంత సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబును పొగుడుతూ ఎదుటి వారిపై నిందలు మోపడం రామోజీకి రివాజుగా మారిందని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉండి సంపాదించిన సొమ్ములో రామోజీరావు కూడా కొంత వాటా ఇస్తారనే ఇలాంటి వార్తలు రాస్తున్నట్లు చెప్పారు. ఎన్టీ రామారావును చంపిన దాంట్లో కూడా రామోజీరావు పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. 2014-2019 ఎన్నికల సమయంలో కూడా తప్పుడు ఆరోపణలతో కూడిన ఇలాంటి వార్తలే రాశారని ఆయన తెలిపారు. అప్పుడు తాను ఎన్నికల్లో గెలుపొందినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు కూడా తనపై వార్తలు రాస్తున్నారని, మళ్లీ గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175కు 175 స్థానాలను భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటుందని చెప్పారు. రామోజీరావు ఇప్పటికైనా తప్పుడు వార్తలు రాయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ నిత్యానంద్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ పులి సునీల్ కుమార్, రాజేంద్రనాథ్ రెడ్డి, చీర్ల సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నా పైన రాయడం జరిగింది. సుమారుగా ఒక హాఫ్ పేజీ. సో ఆ రకంగా మరి ఆ ఈనాడు పేపర్కు మరి బుద్ధి ఉందో, ఆ రిపోర్టర్లకు బుద్ధి ఉందో, ఆ మేనేజ్మెంట్కు బుద్ధి విఘ్నత ఏమన్నా ఉన్నాయో లేవో కానీ గురువింద గింజ కింద నలుపు ఉండేది తెలియదు. ఆయన చేసేదే ఈ పని. రామోజీరావు గారు ఎక్కడ పడితే అక్కడ దోచుకునే కార్యక్రమం, ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించుకునే కార్యక్రమం. హైదరాబాద్లో అయితేనేమి ప్రతి ఊర్లోనూ, ఈ ఊర్లో ఆ ఊర్లోనే ఏం లేదు, ప్రతి ఊర్లోనూ ఆక్రమించేవి కట్టే కార్యక్రమము. ఎందుకంటే పేపరు మీడియా ఉంది కదా అని చెప్పేసి ఆయన ఇంకా మనల్ని ప్రశ్నించే వాళ్ళే లేరు అన్నట్టు చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంక వేరే ఏం లేదన్నమాట. సో తప్పకుండా నేనైతే దీనిపైన సివిలు, క్రిమినల్ రెండు యాక్షన్ తీసుకునే కార్యక్రమం తప్పకుండా చేస్తా. రామోజీరావుకు మరి ఆయన గడపకు తిరగాల్సిన అవసరం వస్తుంది అన్నమాట. సో ఏదేమైతేనేమి నన్ను క్లారిఫికేషన్ అడగాల్సిన అవసరం ఉంది. ఏదైనా రాసేటప్పుడు నన్ను క్లారిఫికేషన్ అడగాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అయ్యా బాబు, నీ పైన ఇవన్నీ రాస్తాను, మరి ఇది నన్ను నువ్వు చేసావా లేదా అని చెప్పేసి నా వర్షన్ కూడా రాయాలి దాంట్లో. అదేం లేకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఈ ఊర్లో చాలామంది వెంచర్లు వేస్తుంటారు, చాలామంది అవన్నీ చేస్తుంటారు. అవన్నీ నేను చేస్తానట్టుగా రాసేస్తే తప్పు కదా. వచ్చి నిరూపించమను. నాకేమన్నా, నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఏమన్నా సంబంధాలు ఏమైనా ఉన్నాయేమో
ఊరికనే అన్నీ అవి చేసినారు ఈ చేసినారు ఆ ఊర్లో చేసినారు ఈ ఊర్లో చేసినారు. నా చరిత్ర ఎప్పుడు తెరిచిన పుస్తకమే. నేను ఎప్పుడు కూడా అబద్ధం ఆడను. అబద్ధం ఆడకపోవడమే కాకుండా నేను ఎవరిది ఒక రూపాయి ఆశించను. నాకేమీ అన్యాయంగా ఏది తీసుకునేది అంతకన్నా ఉండదు. నా దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి నేనేమైనా రియల్ ఎస్టేట్ చేస్తే చేస్తా, అదేం తప్పేం లేదు. ఎవరైనా చేస్తా అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ప్రవృత్తి ఉంటుంది అన్నమాట. దాంట్లో తప్పేం లేదు. అదే కాకుండా పనులలో అంతా కమిషన్లు తీసుకుంటారు. నిరూపించమను ఆయన వచ్చి కమిషన్లు ఈయనకి ఎవరు కథలు చెప్పినారో ఈ కథలు ఆయన్ను నిరూపించమను. ఆ కథలు చెప్పిన ఆయన్ను వెనకుండి రాపిచ్చేది కాదు. ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారనేది చూడాలన్నమాట. ఎక్కడ కమిషన్లు తీసుకున్నారు, ఎక్కడ ఇసుక అమ్మినారు, ఎక్కడ మట్టి అమ్మినారు, ఎక్కడ ఏమమ్మినారు, ఎవరు ఎక్కడ ఆక్రమించినారు, ఏ భూములు ఆక్రమించినారు, ఇవన్నీ ఆయన గురించి రాయాల్సింది. ఎవరో ఈయనకు చెప్పిన ఆయన గురించి. ఇష్టం వచ్చినట్టు రాసేది కాదు. ఎక్కడ పడితే అక్కడ ప్రతిరోజు ఏదో ఒక ఎమ్మెల్యే పైన బురద చల్లే కార్యక్రమం, ఏది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లే కార్యక్రమం. ఇంతేనా? మరి చెత్తపుట్ట అయిపోయినావు నువ్వు. ఇంతకుముందంటే ఈనాడు పేపర్ అనేది బిగినింగ్లో చాలా మంచి విలువ ఉండేది. అటువంటి దాన్ని నువ్వు ఏదో ఏమి అంటారు, సామాజిక న్యాయమా ఏందది, ఆ కమ్మ సమాజాన్ని అభివృద్ధి చేయాలని నువ్వు ఆ సత్సంకల్పంతో ముందుకు పోతున్నావు అన్నమాట. నీకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూర్చోవాలి, అంతే తప్పనిచ్చి ఇంకొకరి గురించి కూడా. ఎందుకంటే ఎన్టీ రామారావు కూడా వెన్నుపోటు పొడిస్తేవి, ఎన్టీ రామారావు గురించి విపరీతంగా రాసివి. ఎన్టీ రామారావును చంపిన దాంట్లో నువ్వు ముఖ్యంగా ప్రముఖ పాత్ర వహించినావు. ఒక్క చంద్రబాబు నాయుడు అయితేనే నీకు పంచుతాడో భాగం. ఆయన సంపాదించేసేసి నీకు పంచుతాడు అన్నమాట డబ్బులు. అందుకోసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఉండాలి. రామారావు ఆ పని చేయడేమో, అందుకోసం ఎన్టీ రామారావు గారు ఆయనను చంపే రకంగా నువ్వు అన్నీ రాస్తేవి, చేస్తేవి, అన్నీ చేస్తేవి అన్నమాట. సో ఈ రకంగా ఇంత క్రెడిబిలిటీ అనేది ఉండాలి మీడియా అన్న తర్వాత. అది మనం వ్యూస్ కాదు రాయాల్సిందే, న్యూస్ రాయాలి, ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజలకే కాదు, రాష్ట్రానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడే విధంగా ఉంటేనే మీడియాను గౌరవిస్తారు తప్ప ఈ రకంగా ఒకరిపైన బురద చల్లే కార్యక్రమంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటే నీదంతా చెత్తపుట్ట. నువ్వు నీ పేపర్ ఇప్పుడు చదివే వాళ్ళు కూడా లేరన్నమాట. ఇంతకుముందు నెంబర్ 1గా ఉండేది, ఇప్పుడు ఎందుకు లేదు? ఎందుకు తగ్గిపోయింది నీ వ్యూయర్షిప్? నీ ఛానల్ కానీ నీ పేపర్ కానీ ఎందుకు లేదు? ఫేక్ న్యూస్ రాస్తావు నువ్వంతా కూడా. నువ్వంతా అభూత కల్పనలు అన్నీ ఏంటేంటో, లేని ఉన్నట్టు, ఉన్నాయి లేనట్టు. ఇంతకుముందంటే నువ్వు రాసింది నమ్ముతానేరు పూర్వం 10-20 ఏళ్ళ కిందట. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నువ్వు 2014లో ఇదే విధంగా రాసినావు, 2019లో ఇదే విధంగా రాసినావు. అయినా నిన్నెవరైనా మన ప్రజలు పట్టించుకున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు, 51% ఓట్లు, నవ్వుతో భవిష్యత్తు అన్నట్టు. ఇది భారతదేశంలో ఎక్కడ అది రికార్డ్ అన్నమాట, ఒక చరిత్ర. జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించడం జరిగింది. నీ పేపర్ చదవలేదు, నువ్వు నీ రాత అసలు చదవలేదన్నమాట. ప్రజలు నిన్ను నమ్మలేదు. సో ఇప్పటికైనా కూడా తెలివి తెచ్చుకునే కార్యక్రమం చేయాలి. నేనైతే తప్పకుండా సివిల్ క్రిమినల్ చర్యలు తప్పకుండా తీసుకునే కార్యక్రమం చేస్తాను. అదే కాకుండా ఎవరైనా నా పైన అభియోగాలు చేసేటప్పుడు తప్పకుండా నా దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేయండి. ఏ ఛానల్ అయినా, ఏ పేపర్ అయినా నా దృష్టికి తీసుకొస్తే ఏది నిజము, ఏది అబద్ధము, ఏది ఇది కదా చెప్తాం. మేము తప్పకుండా ఒప్పుకుంటాం. ఏమైనా తప్పు చేసింటే ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు మొన్న అంతకుముందు కూడా ఇదే రాతలు రాసినావు నువ్వు. 2019లో అదే రాతలు రాసినావు, 2014లో అదే రాతలు రాసినావు. నేను మేయర్గా ఉన్నప్పుడు కూడా అదే రాతలే రాసినావు నువ్వు. అయినా కూడా మేయర్గా కూడా గెలిచిన, దాని తర్వాత ఎమ్మెల్యేగా కూడా గెలిచిన, మళ్ళా దాని తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ గెలవబోతున్నా, హ్యాట్రిక్ చేయబోతున్నా.
అంతకుముందున్న మెజారిటీ కూడా కాదు, అంతకుముందు వచ్చిన మెజారిటీకి డబల్ ట్రిపుల్ వస్తుంది చూడు. నీ రాతలు ఎవరు ఈ మా కమలాపురం కాన్స్టిట్యున్సీ కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎవరు గమనించడంలే. మీరంతా చెత్తపుట్ట అయిపోయింది అంతా కూడా. మీ ఫేక్ న్యూస్ అంతా కూడా ఫేక్ అని చెప్పేసేసి మీరందరూ కూడా మీ నాయకులు ఫేక్, నువ్వు సపోర్ట్ చేసే పార్టీ ఫేక్, అందరూ ఫేక్ అని తెలుసు. అందుకోసమే 175 సీట్లకు 175 సీట్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ప్రజలు విఘ్నత కలిగిన వాళ్ళు, ప్రజలకు అన్నీ తెలుసు, ఎవరు ఏంది ఏం కథ అనేది, ఎవరు సహాయం చేస్తారు, ఎవరైతే నాయకులు భవిష్యత్తు దూరదృష్టి కలిగిన నాయకులు, ఎవరు మంచి మనసున్న నాయకులు, ఎవరు నిజంగా ప్రజలకు సర్వీస్ చేస్తారు తెలుసు. మాయలు మరాఠీలు ఈ చేసే పనులు ఈ చేసే వాళ్ళకందరికీ కూడా గౌరవం ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు చేయరు అని చెప్పేసి నేనైతే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ పేపర్లు ఈ ఛానళ్లను చదవాకండి. ఊరికే చదివినంత మా నష్టమే అన్నమాట. వాళ్ళందరికీ బ్రెయిన్ పాడైపోతుంది తప్ప వేరే ఏం లేదన్నమాట. సో ఇవన్నీ కూడా బాయ్కాట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఏదేమైతేనే మేమైతే కానీ సివిల్ క్రిమినల్ చర్యలు 2 తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ, నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పాలనకు ఆకర్షితులై మైనార్టీ కుటుంబాలు వైసీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని ఆ పార్టీ కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా తెలిపారు. కడప నగరం 38వ డివిజన్కు చెందిన 75 కుటుంబాలు అంజద్ బాషా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. అంతకుముందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్థానిక ముస్లిం ప్రముఖులు, వైసీపీ నేతలు పాల్గొని ముస్లింలకు పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్కు చెందిన మున్నా, సుబ్బారెడ్డి, తాజుద్దీన్, ఖాదర్, అబ్దుల్లా, జుబేర్, ఖాదర్ బాషా తదితరులకు అంజద్ బాషా కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుకు ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నామని వివరించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం నిష్పక్షపాతంగా పనిచేస్తామని, పార్టీ ఆశయాలకు అనుగుణంగా అధిష్టానం ఆదేశాలు, మార్గదర్శకాలను అనుసరించి చివరిదాకా వైసీపీ పార్టీలో పటిష్టత కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అంజద్ బాషా, నగర అధ్యక్షులు నారపురెడ్డి సుబ్బారెడ్డి, నాయకులు తోట కృష్ణ, జయచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, రమేష్ రెడ్డి, ఇబ్రాహీమియా, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బంగారు నాగయ్య యాదవ్, కార్పొరేటర్లు సూర్యనారాయణరావు, అజ్మతుల్లా, మహమ్మద్ షఫీ, జఫరుల్లా, కమాల్ బాషా తదితరులు పాల్గొన్నారు. రూ. మరి డబ్బులు ఇచ్చి మరి ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలి, ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి ఈరోజు 3వ తారీఖు కూడా మీ ముందుకు రాబోతున్నాను. ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి మా ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నన్ను ప్రకటించడం జరిగింది. మన అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా మరి అభ్యర్థిగా శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు మన ముందుకు రాబోతున్నారు. మరి అవినాష్ రెడ్డి గారి గుర్తు ఫ్యాన్ గుర్తు, మరి నా గుర్తు ఫ్యాన్ గుర్తు పైన మీ అమూల్యమైన ఓట్లను వేయించి అత్యధిక మెజార్టీతో మా ఇద్దరికి అఖండమైన మెజార్టీతో మీరందరూ గెలిపిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ రోజు పార్టీలో చేరిన మరి పెద్దలకందరికి కూడా మరి సాధారణంగా ఆహ్వానిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళ సేవలను పార్టీ కోసం వినియోగించుకుంటాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి తగిన వీళ్ళకందరికీ కూడా తగిన రీతిలో వాళ్ళకందరికీ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు కల్పిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ వీరందరూ కూడా మరి అనేక మంది నాయకులు వస్తారు, మరి అలేవి కానీ హామీలు ఇస్తారు. మరి ఆ హామీలను మరి వాళ్ళ మోసపూరితమైన మాటల్ని నమ్మకోకుండా మనం ఎవరి మాటలు నమ్ముతాం? ఎవరైతే మన కష్టకాలంలో మనకు ఎవరైతే పనికొచ్చారో మరి ఏ నాయకుడు మన కష్టకాలంలో మన కష్ట సుఖాలు పంచుకున్నాడో మరి అలాంటి నాయకుడికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది, అలాంటి ప్రభుత్వానికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి మనం చూసాం కోవిడ్ కష్టకాలం 2 ఏళ్ళు ఏ విధంగా మనం కష్టపడ్డామో మనందరికీ కూడా తెలుసు. తండ్రి చనిపోతే పిల్లలు కూడా చూసే పరిస్థితి లేదు, శవానికి పిల్లలు చనిపోతే తల్లిదండ్రుల శవాన్ని కూడా చూసే పరిస్థితి లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి అనేక రకాల మరి సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి ముఖ్యంగా కడప నగరంలో అయితే మరి ఆ కోవిడ్ కష్టకాలంలో, కరోనా కష్టకాలంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ప్రజల ముందుకు వెళ్లారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు మా వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ ద్వారా మరి అందరికీ కూడా మేలు చేసిన ప్రభుత్వం మరి ఈ రోజు
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఏ ప్రభుత్వము ఏ నాయకుడు మన కష్టకాలంలో మనకు అండగా ఉన్నాడో మరి అలాంటి నాయకుడికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది, అలాంటి పార్టీకి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది, అలాంటి ముఖ్యమంత్రికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ అవినాష్ రెడ్డి గారిని, నన్ను మీరందరూ ఆశీర్వదించాలి, దీవించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా చేతులు జోడించి మీకందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు కడప నగరంలోని 38వ డివిజన్లో మన జిఎం మ్యారేజ్ హాల్ ప్రొపరేటర్ అయినటువంటి మున్నా గారు మరియు ఆయన మిత్ర బృందం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది, చేరడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఏదైతే మన ప్రియతమ నేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనను ఆకర్షితులై యువత అంతా మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలవాలి అని చెప్పి వారు ఈ విధంగా తండోపతండాలుగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. ఇది రాబోయే ఎలక్షన్స్కి రాబోయే మనమందరము కష్టపడి ఏదైతే మన నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి 2024లో మళ్ళీ మనం సీఎం చేసుకోవాలి. దాంతోపాటు మన కడప పార్లమెంట్కి మన అవినాష్ రెడ్డి అన్న గారికి ఎంపీగా గెలిపించుకోవాలి. మరియు కడప నగరానికి మన 3వసారి ఎమ్మెల్యేగా అంజద్ బాషా గారిని గెలిపించుకొని మనమందరము ఏకతాటిగా ఒక ప్లాట్ఫామ్పై వచ్చి మనమందరము మన కడప జిల్లా డెవలప్మెంట్ కోసం, మన కడప నగర డెవలప్మెంట్ కోసం, మన ఊరు వాళ్ళ డెవలప్మెంట్ కోసం అంతా మనమందరం పాటుపడి మనమందరం కష్టపడి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, మరియు మన జిఎం మ్యారేజ్ హాల్ ప్రొపరేటర్ అన్నటువంటి మున్నా మరియు ఆయన యొక్క మిత్ర బృందానికి అందరికీ నేను మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలో కొనసాగిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి అన్ని వర్గాల వారు వైసీపీలో చేరడం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు అద్దం పడుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు తెలిపారు. కడప నగరం కాగితాలపేటలోని కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో నగరానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ మొహినుద్దీన్ సాహెబ్, జుల్ఫికర్ జిలానీ, మహమ్మద్ అబ్దుల్లా తదితరులు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. వారికి ఉప ముఖ్యమంత్రి, మేయర్, ఎమ్మెల్సీలు కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ, వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలు ప్రజల ముంగిటికే తీసుకురావడం, సచివాలయ వ్యవస్థ ద్వారా స్థానికంగా ప్రభుత్వ సేవలు, కుల మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. అభివృద్ధి విషయంగా నగరంలో కోట్లాది రూపాయలతో పనులు చేపట్టి నగర రూపురేఖలు మార్చారని అన్నారు. జగనన్న ప్రభుత్వం ముస్లిం మైనార్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వారిని అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతోందన్నారు. ఇటువంటి తరుణంలో ప్రతి ఒక్కరూ జగనన్నకు అండగా నిలబడేందుకు ముందుకు రావడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్పొరేటర్లు ఇంకా స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. మనం అంజద్ బాషాను డెఫినెట్గా 1,00,000 ఓట్ల మెజారిటీతో మనమంతా కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అవినాష్ రెడ్డి అన్నను ఎంపీగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మనమంతా కూడా ఐక్యంగా ఉండి అందరూ కూడా మనము కష్టపడి ఈ 4.5 అంటే దాదాపు 50 రోజుల కాలం అంతా కూడా మనం శ్రమించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కులం చూడకుండా, మతం చూడకుండా ఏ పథకమైనా కూడా అందరికీ అందేటట్లు చేసేటటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు, అన్నగారు, కోటిన అన్నగారు. ఈ రోజు కోటిన అన్న అందరూ కూడా ఈ రోజు పార్టీలో చేరేందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ బాగా కష్టపడి పనిచేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ పార్టీలో మీకు సముచిత స్థానం ఉంటుందని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పార్టీని నమ్ముకొని క్రమశిక్షణ నాయకుడిగా 82 నుంచి ఈ రోజు దగ్గర 42 సంవత్సరాలు పార్టీలో ఉండి ఈరోజు ఒక పార్టీ పీల్చు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్టే అతని ఆలోచన దూరంలో మైనార్టీస్ అంతా వేలు చేస్తున్నారని కొద్దిగా ఆలోచన చేశారు కాబట్టి మైనార్టీస్ అంతా ప్రయారిటీగా ఈ ముఖ్యమంత్రి ఇస్తున్నాడు కాబట్టి కులం దూలేదు, మతం దూలేదు, వర్గాలు దూలేదు, అన్ని కులాలు కూడా కలుపుకుంటూ శాచురేషన్ పద్ధతిలో మన ముఖ్యమంత్రి గారు చేసే విధానాలని నచ్చి ఈరోజు మోదీ అన్న ఆ పార్టీ వచ్చినటువంటి సంతోషం. ఒక సీనియర్ కార్యకర్త మోదీ గారు మాకన్నా సీనియర్, ఏ పార్టీలో ఉన్నా కానీ ఆయన సలహాలు సూచనలు తీసుకునే వ్యక్తి నేను. నిజంగా నేను 1996లో సర్పంచ్ పోటీ చేసినప్పుడు కూడా ఆ రోజు నా ఎన్నికబడి నడిపించి నాకు అన్ని విధాలుగా సహాయ సహకారం దాంట్లో మొదటి వ్యక్తి మోదీ. నెక్స్ట్ గవర్నమెంట్ అన్ని విధాలుగా సహాయం నిజంగా అంత సిన్సియరిటీ ఒక పార్టీలో నమ్ముకొని ఏదో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన గుర్తింపు విధానాలు కూడా మనం నిరంతరం కొన్ని ఏళ్ళుగా పనిచేసి ఆ పార్టీ గుర్తింపినప్పుడు అతను ఎలా ఉన్నాడు ఏది ఆలోచన చేసినప్పుడు ఒక విధమైన బాధ అసలు నిజంగా ఆ పార్టీలో సిన్సియర్గా పనిచేసే వ్యక్తిలో ఒక పేదీని వాళ్ళకి కలుగులా పోషించేటువంటి స్థితిలో పెట్టామంటే అది వైఎస్ఆర్ విధానం. నిజంగా మన జిల్లాలో కొన్ని మైనారిటీస్ని అక్కగామిగా నిలబెట్టే దాంట్లో జగన్మోహన్ గారు ఎంత మిగిలిస్తారు. మన శాసనసభ అబ్జద్ భాషని ఆలోచన చేస్తే రాజశేఖర కుటుంబం అందులను కూడా తీసుకొచ్చిన విధంగా చూస్తే వాళ్ళ కుటుంబం రాజశేఖర కుటుంబం వైఎస్ కుటుంబం అంటే ముస్లిం పక్షపాతాన్ని కూడా 1996లో నేను సర్పంచ్గా పోటీ చేసినప్పుడు మోదీ నా వైస్ చైర్మన్ ఉన్నప్పుడు పార్టీకి వెన్నుదన్ను ఉండే వ్యక్తి మోదీ గారు. ఆ రోజు 96 ఎలక్షన్ కానీ 98 ఎలక్షన్ కానీ ఆ రోజుల్లో మైనారిటీ సోదరులందరూ కూడా తెలుగుదేశం పక్కన చేసిన విధానాల్లో అప్పుడు తెలుగుదేశం పార్టీ పూర్తిగా ప్రజాపక్షి ఖలీల్ భాష కనిపించిన ముఖ్య కారణం కూడా మోదీ గారు. అలా వ్యక్తి మోదీ ఈరోజు మా పార్టీ కావడం మాకు ఎంతో సంతోషం. ప్రధానంగా నేను చాలా సంతోషిస్తున్నా. మాతో పాటు నువ్వు ట్రావెల్ చేయడానికి ఆలోచన కావడం మేమందరూ కూడా ఒక పూర్తిగా పెద్దగా నేను అన్ని విధాలుగా గౌరవిస్తాను. అదే స్థానం నీకు తెలుగుదేశం పార్టీలో కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి గురుత్వంతో చేస్తానుగా నేను మనవి చేసుకుంటున్నాను. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, మరి ఆయనతో పాటు మన సోదరుడైన జోఫిందర్ జిలానీ గారు ఒక పత్రికా విలేకరి, మరి సమాజంలో మన మంచి పేరున్న వ్యక్తి, ప్రతి ఒక్కరికి కూడా తన సలహాలు సూచనలు ఇస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్న మరి ఈరోజు జోఫిందర్ జిలానీ గారు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, మరొకరు పెద్దలు మాజీ కౌన్సిలర్ మరి ఎస్కే కలీముద్దీన్ గారు, మరి ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, మరి అదే తరహాలోనే మరి పెద్దలు పూజలు అబ్దుల్లా గారు, మరి ఈయన కూడా ఎన్టీ రామారావు గారి అభిమాని. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారో మరి ఆనాటి నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తూ మరి మైనార్టీలో చైతన్యం తీసుకొస్తూ మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళ దూరం కాకుండా మరి కాపాడుకుంటూ మరి ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం మహానిషులు కృషి చేస్తూ మరి అన్ని చేసినా కూడా మరి ఆ పార్టీ ఎలాంటి గుర్తింపు కూడా మరి ఆయనకు కలిగించలేదు. మరి ఆయన కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, మరి వీళ్ళతో పాటు
మరి మోదీ గారి కుటుంబ సభ్యులు మరి మా మిత్ర బృందం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పార్టీలోకి మరి వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఖచ్చితంగా మీరందరూ కూడా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ అందరి సేవలు ఎంతో అవసరం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ సేవలను గుర్తించి తగిన రీతిలో మీకు న్యాయం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు శాసనమండలి సభ్యులు మరియు రామచంద్రారెడ్డి గారికి మరి వేదిక అలంకరించిన పెద్దలకు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారికి మరి అదేవిధంగా మన జవాహర్ గారికి సభాధ్యక్షులు షఫీ గారికి మరి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ రామకృష్ణారెడ్డి గారికి మరి అదేవిధంగా చల్ల రాజశేఖర్ గారికి మరి చేసిన నా సోదరులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ చెప్పినట్టుగా మరి ఇంత అనుభవం కలిగిన అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నిజంగా వీళ్ళ సీనియారిటీ తీసుకుంటే చంద్రబాబు నాయుడే వీళ్ళకన్నా జూనియర్. పార్టీ ఆవిర్భావం నుంచి వీళ్ళు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు. వీళ్ళ తర్వాతనే చంద్రబాబు నాయుడు మరి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వ్యక్తి. మరి అలాంటి సీనియర్ నాయకులే మరి ఈరోజు ఆ పార్టీని విని మరి ఈరోజు వాళ్ళ మాటలను మనం విన్నాం. మరి ఎందుచేత వాళ్ళు ఆ పార్టీని వీడుతున్నారో మరి స్పష్టంగా కూడా మన ముందు పెట్టడం జరిగింది. మరి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేదవారికి మరి వాళ్ళకందరికీ కూడా సహాయం చేస్తూ మరి ఈరోజు రాజకీయంగా కూడా సామాజిక సమతుల్యాన్ని పాటిస్తూ మరి గతంలో ఎప్పుడు మనం చూడలేదు. ఏ రాజకీయ పార్టీ ఉంటే మరి ఆ రాజకీయ పార్టీలో మరి ఆ వర్గాలకు మాత్రమే పెద్ద పీట వేసిన పరిస్థితి మరి ఈ 76 సంవత్సరాలు మనం చూస్తూ వచ్చాం. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో మనందరి ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క కొత్త వరుడిని మరి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి అది ఏంటంటే సామాజిక న్యాయం. ఈ పదాలన్నీ కూడా మనం కూడా పిల్లప్పటి నుంచి కూడా మేము కూడా మాకు స్కూల్ వచ్చినప్పటి నుంచి కూడా మేము కూడా మాకు కూడా రాజకీయ కుటుంబం, రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబమే కాబట్టి మేము కూడా వింటూనే వచ్చాము. ఏ రాజకీయ పార్టీ నాయకుడు వచ్చినా కూడా మైకిస్తే సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు, మహిళా సాధికారత గురించి మాట్లాడతారు. కానీ ఆచరణలో మరి ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకుడు కూడా చేసి చూపించిన దాఖలను మనకి ఇక్కడ స్పష్టంగా మనకి ఇక్కడ కనిపించవు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరూ ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి దానికి మరి మా ప్రభుత్వం ఏదైతే మా ప్రభుత్వం యొక్క ఇది సామాజిక సాధికారత విధానం కాదు, మా ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను మోదీన్ సాహెబ్ కడప మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా, మున్సిపల్ కౌన్సిలర్గా 4 పర్యాలు తెలుగుదేశం సింబల్ పైన గెలిచాను. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి తెలుగుదేశం స్టార్ట్ నుంచి 1982 నుంచి చురుకుగా క్రియాశీగా సభ్యతంగా నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీలో కొనసాగాను. కానీ నిన్న అసెంబ్లీ ఎన్నికలలో అలాట్ చేసిన క్యాండిడేట్ ప్రవర్తన మరియు తెలుగుదేశం పార్టీ భారతదేశంలో లౌకికంగా మైనార్టీకి నష్టం చేసే బీజేపీ పార్టీతో పొత్తు కలిపింది. కాబట్టి బీజేపీ పార్టీ నుంచి యావత్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మైనారిటీకి ముప్పు ఉండదు అనే ఉద్దేశంతో ముప్పు జరుగుతూ ఉండదు. కేవలం మైనారిటీతో
కలిసినారు కాబట్టి తెలుగుదేశం పార్టీతో విడిదీయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక మైనారిటీ కులానికి చెందినవాడు. మైనారిటీ కోసం ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయన పైన మంచి ఉద్దేశంతో మైనారిటీలకు మరియు ఈ రాష్ట్రంలో ఈ ఊర్లో ఈ జిల్లాలో మా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల్లో డెవలప్మెంట్ చూసి గతంలో కూడా మా ఒక నియోజకవర్గానికి మంచి డెవలప్మెంట్ జరుగుతుందని ఈ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ తెలిసిన విషయమే. ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఎంత డెవలప్మెంట్ జరిగి యావత్ భారతదేశంలో ఈ విధంగా డెవలప్మెంట్ చేసిన ఘనత కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే జరిగింది. కాబట్టి మనిషికి అవసరం ఉండేది, కుటుంబానికి అవసరం ఉండేది. కుటుంబం డెవలప్ కావాలంటే పిల్లలకు చదువు అవసరం, పిల్లల కోసం హెల్త్ అవసరం. ఈ రెండు చాలా విధంగా చాలా మంచిగా ఎక్కడ కూడా మీరు చూడవచ్చు. ఏ జిల్లాలో కూడా హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుందో దేశం భవిష్యత్ పిల్లలది బాగా పడాలంటే ఈ రెండు అవసరం. ఈ రెండు విషయాలతో పాటు ఊరు డెవలప్మెంట్ చేయడంలో రాష్ట్రం డెవలప్మెంట్ చేయాలో చాలా పాటు పడుతుంటారు. కాబట్టి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారికి బలపరచాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మళ్ళా ఈ రాష్ట్రంలో రెండోసారి తీసుకుని రావాలనే ఉద్దేశంతో మనమందరం తెలుగుదేశం పార్టీ విడదీసి ఈ దినం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అమ్జద్ గారి ఆధ్వర్యంలో నగర మేయర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో మేమందరం తెలుగుదేశం పార్టీ నుంచి విడదీసి వైఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। मैं जुल्फ़िकार जिलान सीनियर जर्नलिस्ट आज हमारे बड़े भाई जनाब मोहिउद्दीन साहब साबिक़ वाइस चेयरमैन कड़वा बल्दिया की लीडरशिप में वाईएसआर कांग्रेस पार्टी में हमने ज्वाइन किया है। इसकी वजह यह है कि 2014 और 2019 में हम MBF की तरफ से अमजद भाई को साथ दिए थे, लेकिन ये हल्का, ये कॉन्स्टिट्यूंसी, ये नियोजकवर्गम 2024 में लोग जो है ये हिंदू मुस्लिम यूनिटी का कॉन्स्टिट्यूंसी है। 30 ईयर्स से यहाँ हिंदू मुस्लिम यूनिटी से ये एकता बनी हुई है, लेकिन आज कुछ लोग बाहर से आकर, नए कैंडिडेट बाहर से आकर आपस में लड़ाने की बात करते हैं। तो फिर आज ज़रूरत है अमजद बादशाह को जिताने की, आज ज़रूरत है वाईएसआर जिताने की। तो हमने पार्टी में ज्वाइन किया है जगनमोहन रेड्डी साहब को CM बनाने के लिए, अमजद बादशाह को फिर से जिताने के लिए तीसरी मरतबा इस ताल्लुक़ से हमने ज्वाइन किया है। हम काम करेंगे। आगे जो कैंडिडेट लेडी कैंडिडेट है वो जो है बिल्कुल रैश से जा रही है, गलत जा रही है। हमारे भाइयों से गुजारिश है उस कैंडिडेट के ताल्लुक़ से जानिए। और तेलुगुदेशम पार्टी का 5 साल का 2014 से 19 का जो बजट है 2650 करोड़ बजट था माइनॉरिटी वेलफेयर के लिए, लेकिन जगनमोहन रेड्डी साहब का 2019 से 2025 का जो मुस्लिम संक्षेमन का बजट है वो 23,500 करोड़ है। तो 7 मुस्लिम सीट जगन साहब ने दिए है। हम तमाम मुसलमान आंध्र प्रदेश से गुजारिश करता हूँ कि जगनमोहन रेड्डी साहब को कामयाब बनाएं और फ़ायदे हम हासिल कर सकते हैं। शुक्रिया। ఆయన వెంట తిరగడం మీరంతా చూసి ఉన్నారు. 4.5 సంవత్సరం మైనార్టీ యొక్క ఇన్ఛార్జ్ వెంట నేను ఉన్నాను. మైనార్టీ టికెట్ ఇస్తారని టీడీపీలో ఆశించి మేము చాలా పని చేసినాము, కానీ మైనార్టీని టీడీపీ ప్రభుత్వం గుర్తించలేదు. ఆ గుర్తించినందుకు తర్వాత ఎప్పుడు కూడా ఎక్కువ శాతం మైనార్టీలకు తెలుగుదేశం గుర్తించలేదు. అది వైఎస్ఆర్ పార్టీ రాజకీయ ఉపాధి రిజర్వేషన్ కల్పించింది. జగన్మోహన్ రెడ్డి గారు 7 మందికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అసెంబ్లీలో పోవడానికి అవకాశం కల్పించి రిజర్వేషన్ కల్పించినటువంటి ఈ పని చేసినందుకు మేము తెలుగుదేశాన్ని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాము. మనం ఎన్ని గోధుమ పిండిలు పెట్టుకొని, తోఫాలు తీసుకొని, బెల్లం పెట్టుకొని అసెంబ్లీలో పోలేము. తోఫాలతో అసెంబ్లీలో పోలేము. ఎమ్మెల్యేగా గెలిస్తే అసెంబ్లీలో పోతాము. ఈ అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఆంధ్రప్రదేశ్ యొక్క ముస్లిమ్స్, తెలుగు మాట్లాడే వాళ్ళు, ఉర్దూ మాట్లాడే వాళ్ళు అందరూ కూడా ఆయనను బలపరిచి రెండవసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటామని మీ అందరి ముందర తెలియజేస్తున్నాము. ప్రజా సంక్షేమమే తమ పార్టీ లక్ష్యమని ఇండియన్ నేషనల్ ప్రజా కాంగ్రెస్ పార్టీ సౌత్ ఇండియా ప్రధాన కార్యదర్శి కె పద్మాకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన కడపలో విలేకరులతో మాట్లాడుతూ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి మారెప్ప నేతృత్వం వహించేవారన్నారు.
ఆయన హయాంలోనే తనకు ఈ పదవి దక్కిందని చెప్పారు. తమను గెలిపిస్తే ఉచిత విద్య, వైద్యం, ఉచితంగా భూమి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నిరుద్యోగ యువతకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. కేవలం ప్రజా సేవ కోసమే రాజకీయాలకు రావడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పారు. అందరినీ సమానంగా చూసే పార్టీ తమదేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పేద ప్రజలకు మేలు చేయడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. పూర్తిగా మద్యపాన నిషేధం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇస్తాం, ఆయా చదువును బట్టి ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. తాను పులివెందుల, పిఠాపురం, కుప్పంలలో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యులు సుబ్బరాయుడు, షేక్ జరీనా తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ ప్రజా కాంగ్రెస్ తరఫున జాతీయ ముఖ్య కార్యదర్శి, నేషనల్ జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న పద్మాకర్ రజకన్ నేను ఈరోజు ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఎన్ని పార్టీలు ఉండగా కొత్త పార్టీ అవసరత ఏముంది అని చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే పార్టీల పందాలు మార్చుకోవడంలా డబ్బు పెట్టి పాలిటిక్స్కి వచ్చి అదే డబ్బులు 1000 రెట్లు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో వస్తున్నారు. కానీ దేశాన్ని ఏ విధంగా ప్రపంచ పటంలో మొదటి స్థానాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశం అయితే ఎవరికి లేదు. ఎంతసేపు ఇదొక పాలిటిక్స్ని ఒక బిజినెస్ చూసే పార్టీలు మనం గమనించాం. కానీ అయితే దేశాన్ని ఏ విధంగా మరి దేశంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏవైతే కరప్షన్ అయితేనేమి, అన్ఎంప్లాయ్మెంట్ అయితేనేమి, మనకున్న బలం, మన వెన్నెముక రైతాంగం అయితే దాన్ని ఎలా అభివృద్ధి తీసుకురావాలా, ఎక్స్పోర్ట్స్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా, మన దేశం నుంచి బయటికి వెళ్ళిన మన ఇంజనీర్స్, డాక్టర్స్, ఏదైతే క్రీమ్ లేయర్ ఉన్నారో వాళ్ళని ఎలాగ మనం తీసుకొని వచ్చి మన దేశ ప్రగతికి వాళ్ళు వాడుకోవాలి, యువత నిరుద్యోగులుగా లేకుండా వాళ్ళని వాడుకోవాలి, వృద్ధుల నుంచి మేధస్సుని వాళ్ళని ఎలా రాబట్టుకోవాలనేది ఎవరు పట్టించుకోవడంలా. అయితే దీనికి హ్యాపీ పార్టీ అని స్టార్ట్ చేయాలనుకున్నాం. కానీ 5 సంవత్సరాల ముందే ఇండియన్ ప్రజా కాంగ్రెస్ అని చెప్పేసి అది తెలంగాణలో స్టార్ట్ చేయడం జరిగింది నేషనల్ పార్టీకి. దానికి శ్రీధర్ గారు, ఎక్స్ మినిస్టర్ కొడుకు ఆయన ఇందిరమ్మ, ఆయన చేతుల మీద ఎత్తుకొని ఆయనను ఆయన ఎత్తుకొని శ్రీధర్ గారిని ఉన్నారు. ఆయన దానితోటి స్ఫూర్తి పొంది వాళ్ళ అమ్మగారు మినిస్టర్ అయితేనేమి, రాజకీయ ప్రావీణ్యులు ఎంతోమంది ఆయన కూడగట్టుకొని ఈ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ను స్థాపించడం జరిగింది 5 సంవత్సరాల క్రితమే. అయితే మన ఎక్స్ మినిస్టర్ మారప్ప కర్నూలు నుంచి ఆయన నాయకత్వం వహించాల్సిన పాత్ర ఇది. అయితే ఆయన కాంగ్రెస్లో చేరిపోవడం బట్టి మా ఇండియన్ ప్రజా కాంగ్రెస్కి నా కట్ట కాలితే కానీ నేను ఈ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోను అనే పరిస్థితి ఉండింది మారప్ప గారికి, ఎక్స్ మినిస్టర్ మారప్ప గారికి. అయితే తెలంగాణలో, కర్ణాటకలో కాంగ్రెస్ రావడంతో ఇప్పుడు ఆయన సడన్గా రియలైజ్ అయ్యి ఇది నా తల్లి పార్టీ, నేను దాని నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డికి పక్కన ఉండి ఆయన ఎన్నో సేవలు అందించడం జరిగింది. అయితే ఆయనే నన్ను ప్రపోజ్ చేయడం జరిగింది. నాకంటే గట్టికుడు, నాకంటే గనుడు, అమెరికాలో 6 సంవత్సరాల నుండి వచ్చాడు, రాజశేఖర రెడ్డికి సొంత బాంబర్ అవుతాడు అని నా గురించి గొప్పగా చెప్పి, చాలా మొండివాడు, దేశ ప్రగతి కోసం ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది అని చెప్పాడు. ఇది నా ఒక తెలివితేటలు కాదు, మా అందరినీ కూడగట్టుకొని మమేకం చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రాబట్టిన ఈ యొక్క ఆలోచనలనే మేము ముందు ఉంచుతున్నాం. ప్రధానమైన అంశాలు, దేశానికి మనం బాగు చేయాల్సిన అంశాలు ఏమంటే ముఖ్యంగా కరప్షన్, అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత రైతాంగాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎక్స్పోర్ట్స్ని ఎలా పెంచాలి. ఇండియన్ ప్రజా కాంగ్రెస్ ఐపీసీ అన్న పార్టీ ఉద్దేశం ఏమంటే మాతృదేవో భవ, అంటే తల్లి లాంటి పాలన ఇవ్వాలి. ఒక తండ్రి అయితే కుటుంబంలో అతనికి ఒక 6-7 మంది పిల్లలు ఉంటే ఎవడు ఘనుడో వాణ్ణి ప్రోత్సహిస్తాడు. కానీ ఒక తల్లి పెద్ద చిన్న ఆడమగ తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తుంది. అది మా సిద్ధాంతం. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పేది ఇది. ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఉచిత ప్రభుత్వ ఉద్యోగం అనేది ఇది మన ప్రధాన హక్కు. అంతేకాకుండా ప్రతి పౌరునికి కల్టివేటెడ్ ల్యాండ్ అంటే సాగు చేసుకునే భూమి కనీసం 25 సెంట్లు ఉండాలా అని చెప్పేసి మేము ప్రతిపాదన చేస్తున్నాం. ఇది ఎలా సాధ్యం? ఇంతమంది ప్రజలకు ఒక 25 సెంట్ల భూమి ఇవ్వడం సాధ్యమవుతుందా అంటే ల్యాండ్ రిఫార్మేషన్ తీసుకొని వచ్చి ఎవరైతే 100 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నారో వాళ్ళ దాన్ని మనం తిరిగి గవర్నమెంట్ సేకరించి, ఇది నిరుద్యోగులు వస్తారు మన దగ్గరికి, మేము నిరుద్యోగులు మా దగ్గరికి వచ్చిన వాళ్ళని
10 మందిని మమేకం చేసి వాళ్ళకు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్, బ్యాంక్ లోన్, తర్వాత ఎక్విప్మెంట్ ఏదంటే దున్నడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ట్రాక్టర్స్ అయితే కానీ, తర్వాత ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళకి ఇచ్చి ఇక్కడ ఏ పంట వేస్తే వాటర్ ఇచ్చి, ఎలక్ట్రిసిటీ ఇచ్చి, లోన్ ఇచ్చి, వాళ్ళకి ఇన్సూరెన్స్ పెట్టి, వాళ్ళకి ఏ పంట వేస్తే ఇక్కడ లాభం వస్తుందో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్నాం. 10 మందికి ఒక 10 ఎకరాలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలుగా తీర్చిదిద్దితే నిరుద్యోగం ఎక్కడ ఉంటుంది? వాళ్ళు చేస్తే ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్, తర్వాత మెకానిక్స్, ఏసీ మెకానిక్స్ అయితేనేమి, ప్లంబర్స్ అయితేనేమి, వాళ్ళు షాపులు పెట్టుకున్న వాళ్ళు అయితేనేమి, ఎవరెవరు చేస్తున్న పనులు వాళ్ళు చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక గుర్తింపు పెరగని వారిని 1 వారము లేకపోతే 2 వారాలనే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసి ఒక కనీస వేతనం వాళ్ళకి ఇచ్చి ఈవెన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కలిగిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారని మా ఉద్దేశం. ప్రజలు సంతోషంగా ఉంటే పాలకులు సంతోషంగా ఉంటారు. పాలకులు సంతోషంగా ఉంటే ప్రపంచ దేశంలో మన దేశము అత్యున్నత స్థానానికి, మొదటి స్థానానికి రావాలనేది మా ఉద్దేశం. అయితే అనతి కాలంలోనే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి నేను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాండిడేట్గా నన్ను ఎన్నుకోవడము, దీని వెనుక మా నాన్నగారికి రాజరత్న వైద్య గారి కృషి అయితేనేమి, ఎక్స్ మినిస్టర్ మారెప్ప గారి కృషి అయితేనేమి, దాని మీద ఫౌండేషన్ వేసుకొని వాళ్ళు పొందాల్సిన స్థానాన్ని ఆ దేవాంశంతో నాకు ఇచ్చినాడు. ఇది లైఫ్. ఇది అక్కడ లైఫ్ని క్రియేట్ చేసుకున్నారు. అమెరికాలో ఉండే క్లైమేటిక్ కండిషన్స్కి ఏసీ కానీ లేకపోతే హీటర్స్ కానీ లేకపోతే 6 నెలలు లేవంటే సగం మంది అమెరికన్స్ చచ్చిపోతారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు హీటర్స్, ఏసీలు పెట్టుకొని వాళ్ళు బతుకుతున్నారు. అయితే ఇది బ్రతకానికే ఉన్న ఒకప్పుడు ఫుడ్ బేసిన్గా ఉన్న దేశం అనేది గత సంవత్సరము రైస్ని మనము ఎక్స్పోర్ట్ చేయలేకపోయినాం. ఇంపోర్ట్స్ చూసుకుంటే పలు అంశాల్లో మనకి ఇక్కడ పండిటివే మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితికి మనకు వచ్చింది. ఎందుకు ఇంత దౌర్భాగ్యం అంటే కష్టపడి పనిచేసే రైతులకు పథకాల పేరుతోటి అవి ఇవి ఇచ్చి వాళ్ళను పనికి పంపించకుండా కేవలం పథకాలతో కడుపు నింపుకుంటూ సరిపోతుంది లేదని కష్టపడకుండా వాళ్ళ ఇంట్లో కూర్చుంటే దేశానికి ఎవరు పండిస్తారు? అందరూ రైతులు ఈ విధంగానే డబ్బులు వస్తాయిలే అని రైతాంగం మానుకుంటే మనకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ దాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటే నేను అమెరికాకు 2008లో వెళ్ళాను. అప్పుడు $42 ఉన్నాయి. ఇప్పుడు 20 దాటింది. అంటే ప్రపంచ దృష్టిలో మనం సగం పేదవాళ్ళమైనాం. ఇలాగే కొనసాగించుకుంటూ పోతే మనం ఎక్కడో మనం తెలియదు, కానీ ప్రపంచ స్థాయిలో మనము అతి నీచమైన స్థానంలో ఉంటాం. అయితే ఈ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం మాతృదేవోభవ, అంటే తల్లి లాంటి పాలన, అందరినీ సమంగా చూసేది. ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ తేడా లేకుండా భారతదేశం మొత్తం ఒక ధ్యేయంతో భారతదేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానం తీసుకురావడానికి ప్రయత్నంలో కొన్ని సంవత్సరాల ముందు 3rd డెవలపింగ్ కంట్రీ అన్నారు. ఈరోజు కూడా 3rd డెవలపింగ్ కంట్రీ అంటే మనము ఈ యొక్క 70-80 సంవత్సరాలు సాధించింది ఏంది? అయితే ఇలాగే వదిలిపెడితే ఇంకెంతకాలం ఇలాగుంటాం? వస్తున్నారు మంచి నాయకులు వస్తున్నారు. మనకు చూస్తే మోడీ గారు, జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇలాంటి నాయకులు చూసినాం. కానీ మన దేశం ప్రపంచ పటంలో మనం ఎక్కడున్నాము అనే దానికి చూసుకుంటే ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంది. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటిది? అయితే ఇండియన్ ప్రజా కాంగ్రెస్ అనేది స్థాపించబడి ఒకే ఒక ఉద్యమంలో ఈ యొక్క ఉద్దేశం ఏమంటే, ఇది ఉద్యమం కాదు, మేము ఇది స్థాపించకపోయి, మేము మా మేనిఫెస్టోను మేము చేయలేకపోయినా, ఎవరైతే వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ మేము ఇచ్చే సూచనల మేరకు వాళ్ళు సాధించినా కానీ పేద ప్రజలకు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ దూరం తగ్గించి అందరూ సంతోషంగా ఉండే సిద్ధాంతాన్ని క్రియేట్ చేయడమే మా ఉద్దేశం. ఇండియా ప్రజా కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థి అయిన పద్మాకర్ నేను మరి పులివెందుల్లో, తర్వాత కుప్పం, తర్వాత పిఠాపురంలో 3 స్థానాల్లో మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. అయితే ఖచ్చితంగా ఈ 3 స్థానాల్లో గెలుస్తామో లేదు, కానీ నాకైతే మా సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రజలకు కావాల్సినవి, దేశానికి కావాల్సినవి. డబ్బులకు అమ్ముడుపోని వాళ్ళు, మరి ఎవరైనా నిజంగా దేశాన్ని మేలు చేసేవాళ్ళ అనుకునే వాళ్ళు మాకే ఓడిస్తారని మా నమ్మకం ఉంది. ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం కూడా మాకుంది. అరే కొత్త పార్టీ కదా ఏమో అనుకునేదానికి అవకాశమే లేదు. ఆ దేవుడి ఏమంటారు దైవాంశం నాకుంది. ప్రజలకు కావాల్సింది మేము ఇస్తున్నప్పుడు, ప్రజలు సంతోషంగా ఉండాలని మేము తపన పడుతున్నప్పుడు ప్రజలు మా వైపే ఉంటారని మేము నమ్ముతున్నాము.
కడప నగరం శ్రీ విజయదుర్గ కాలనీలో శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతి ఉత్సవం అత్యంత వైభవోపేతంగా సాగింది. అమ్మవారి జ్యోతి ఉత్సవం 3వ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి శ్రీ పుష్పాంజలి మహర్షి ఆశ్రమం పీఠాధిపతులు శ్రీ దివ్య జ్ఞానానంద హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆయన తన సందేశాన్ని అందిస్తూ ఆశీర్వదించారు. అంతకుముందు ఉత్సవాలను పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి విశేష పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో కడప డీఎస్పీ షరీఫ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక భక్తులతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తజనం పూజల్లో పాల్గొని అమ్మవారి పట్ల తమకున్న భక్తి భావాన్ని చాటుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. రాత్రి జ్యోతుల ఊరేగింపు నగరంలోని వీధుల్లో కొనసాగి తిరిగి ఆలయానికి చేరుకుంది. పూజలకు హాజరైన భక్తులకు నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమాలను స్థానిక ప్రముఖులు గోవింద నాగరాజు, దివంగత సిఆర్ఐ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు పర్యవేక్షించారు. ఉన్నీలేమ్మా ఇప్పుడు తీసుకెళ్తారా? శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మా భవాని లోకాలనే ఓంకార రూపమమ్మ తల్లిని మహిమల్ని చూపవమ్మ. పంచాయతీలు పెట్టారు కాబట్టి ఒక దాంట్లోనే నేనేమంటా అంటే ఒకటి వేస్తే పెట్టుకుంటే దాంతోనే ఆ శాతంలోనే డివైడ్ చేసుకుంటాం. లేడు మంచి అసలు మంచి మధ్యలో మంచి
ఈరోజు కడప పట్టణంలోని శ్రీ విజయదుర్గ కాలనీలో శ్రీ చౌడేశ్వరి దేవి ఉత్సవాలు జరుగుతున్నవి. ఈరోజు కాలనీ వాసులందరూ కూడా ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు చూసేందుకు కాలనీ వాసులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నము చౌడేశ్వరి అమ్మవారి దగ్గర నుంచి విజయదుర్గ టెంపుల్కు అందరూ మెరవణిగా వెళ్ళడం జరిగింది. విజయదుర్గ టెంపుల్ నుండి అందరూ కలశం నీరుతో ఇక్కడికి రావడం జరిగింది ర్యాలీగా. ఇక్కడ అమ్మవారి కలశం నీరుతో చౌడేశ్వరి దేవి ప్రతిమను తయారు చేసి ఇక్కడ అమ్మవారి ప్రతిమలతో జ్యోతిని తయారు చేసి ప్రతి వీధి గుండా ఇప్పుడు వెళ్తారు. అన్ని వీధులు గుండా కాలనీ వాసులందరి అనుగ్రహం కోసము అమ్మవారు కాలనీలో వస్తూ ఉంది. ప్రతి ఇంటికి కాయకర్పూరము సమర్పించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మేము కోరుకుంటున్నాము. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇది 3వ వార్షికోత్సవం. అంటే కడప కాలనీ వాసులందరూ కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో అందరూ బాగుండాలని మేము కోరుకుంటూ అందరూ కాలనీ వాసులే కాకుండా అమ్మను శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. జ్యోతి అంటే ఒక దివ్యజ్యోతి. దివ్యజ్యోతి కాబట్టి మనం ఇది మన మైండ్లోకి ఇదయ్యి ఆ అనుగ్రహం మనకు ఆ జ్యోతిని చూస్తే ఆ అనుగ్రహం మనకు కలుగుతుంది. అమ్మవారు ఆశీస్సులు మనకు నిండుగా కలుగుతాయి. అమ్మవారి జ్యోతిని దర్శించుకుంటే ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. చౌడేశ్వరి అనేది మా అందరికీ కూడా సర్వవ్యాపిని, జగద్రక్షిణి, భగవంతురాలు, భగవతి. ఆమెను గుర్తుకు తీసుకున్న ఒక విశేషమైన ఆచరణ జ్యోతి మహోత్సవం. మన జీవితానికి, మన ధర్మానికి ఆమె భగవతియే సకలముగు కూడా కారణం. ఈరోజు మేమందరము కూడా కలిసి నృత్యాలు, పద్యాలు, ఖడ్గాలతో చౌడేశ్వరి అమ్మవారిని ప్రార్థించే, ఆరాధించే మహోత్సవము ఈ చౌడేశ్వరి జ్యోతి ఉత్సవము. మా అందరి మనసులో ఒకే భావం, అందరికీ మంచి జరగాలి, అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి, అందరూ ఉత్సాహవంతులు, అందరూ కూడా ప్రసన్నంగా సంతోషంగా ఉండాలి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు.
అనే ఒక సంస్కృతం, ఒక గొప్ప వాక్యం, ఒక అర్థాన్ని చౌడేశ్వరి ఉత్సవ ద్వారా మేమందరము కూడా ప్రార్థిస్తున్నాం. అందరికీ మంచి జరగని, అందరికీ ఆశీర్వాదములు. మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చనయమ్మ, తన్ను మనమ్ములో నుండెడియమ్మ దుర్గమాయమ్మ. కృపాబ్దితో ఇచ్చు మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడబడేని, దయే సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. జై శ్రీ చౌడేశ్వరి దేవి మాతాకు జై, శ్రీ చౌడేశ్వరి దేవి మాతాకు జై. మేము జ్యోతి మహోత్సవ కార్యక్రమము జరుపుకుంటున్నాము విజయదుర్గ కాలనీ నందు. ఈ జ్యోతి మహోత్సవము గత 3 సంవత్సరాలుగా మేము ఈ ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగినది. ఇది మా పూర్వీకులు తరాల నుండి ఈ జ్యోతి ఉత్సవాన్ని నందవరం నందు జరపడం జరుగుతున్నది. కాకపోతే మా చౌడేశ్వరి దేవి మాత అనగా మా మహత్యం గల అమ్మవారు కాబట్టి ఈ జ్యోతి ఉత్సవాన్ని ప్రారంభించడం, ఆ ఉత్సవం ద్వారా, ఆ జ్యోతి ద్వారా మేము జ్యోతి భజనలతోనూ ఖడ్గ పద్యాలతోనూ స్టార్ట్ చేసి మొదలుపెట్టి తర్వాత పౌర్ణమి, అమ్మవారు పుట్టినరోజు, ఇట్లా ఈ ఉత్సవం ప్రకారము జరుపుకోవడం జరుగుతున్నది. ఈ మహిళలంతా ఈ అమ్మవారి యొక్క మహిమను తెలుసుకున్నారు కాబట్టి ఆ అమ్మ యొక్క మహిమను అందరికీ తెలియజేస్తూ మేము ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరము ఉగాది పురస్కరించుకొని ఈ జ్యోతి మహోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది. నందవరం చౌడేశ్వరి దేవి మా కులదేవత. మేము ఇప్పుడు 42 సంవత్సరాలు 44 సంవత్సరాలు అయింది చేయబట్టి ఇక్కడ మా ఆయన ఎప్పుడు ఇక్కడ చేయాలనుకుంటాను. ఇక్కడ చూడమ్మ గుడి, రాముని గుడి, వినాయకుడి గుడి ఇవన్నీ కట్టాలని అనుకుంటారు. ఈయన పోయిన తర్వాత ఈ మధ్య ఇది 3వ సంవత్సరం ఇక్కడ ప్రారంభం చేసి అమ్మవారిని ఎందుకు అనుకోకుండా అమ్మవారు అట్లా అందరికీ అనిపించింది చేయాలని, వెంటనే అనుకొని అలా అమ్మవారిని చౌడేశ్వరి దేవిని వేప చెట్టు దగ్గర అట్లే కొలిచేసి అమ్మవారి రూపము పెట్టుకొని ఇట్లా జ్యోతులు స్టార్ట్ చేసినాము. ఇది 3వ సంవత్సరం. కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వస్తున్నారు ఇక్కడికి, అందరూ చేస్తున్నారు. ఇళ్ళలో రత్తి పోసుకోవడము, జ్యోతి చేసుకోవడము, ఇంకా వాళ్ళ బంధువులందరినీ పిలుచుకొని చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు 3వసారి ఇప్పుడు ఇంకా బాగా రెట్టింపుగా ఇంకా చాలా బాగా చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి, అందరూ కూడా రావాలి, ఇంకా అందరూ పాల్గొనాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తనపై తప్పుడు రాతలు రాయించిన రామోజీరావుపై సివిల్ క్రిమినల్ చర్యలు చేపడతాం. ఈనాడు రాతలపై కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. అన్ని వర్గాల వారు వైసీపీలో చేరడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు అద్దం పడుతోంది. పార్టీల చేరికల సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిల వెల్లడి. కడపలో వైభవోపేతంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతి ఉత్సవం. పూజల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.